ఇగో పిచ్చక్క ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడతావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ? నా సబ్స్క్రైబర్లకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇవాళ ఏం ముచ్చట జర చెప్పరా? అదే ఫోన్ పెట్టేసి ఒకటే ఫోన్ మాట్లాడతావు, ఏం మాట్లాడతావు పిచ్చక్క నువ్వు ఎప్పుడు? మన సబ్స్క్రైబర్ల గురించే మాట్లాడుతున్నానే పిల్ల నేను. ఏం మాట్లాడుతానే? మన సబ్స్క్రైబర్స్ చాలా మంచోళ్ళు. మనం చేసిన వీడియోలు మంచిగా చూస్తురు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడదాం, ఇంకేం కథలు చేద్దాం. మంచి మంచి వాళ్ళు కామెంట్ చేసినవన్నీ మనం చేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. అదే పంచుకుంటున్నానే నేను. అంతకంటే ఏమున్నదే నాకు ముచ్చట, అదే ఫోన్ చేస్తున్నా. అవునే పిచ్చక్క, నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. మన సబ్స్క్రైబర్లను చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్నదే నాకైతే. ఇంకా మంచి మంచి వీడియోస్ మనం చేయాలని నాకైతే చాలా ఆరాటం ఉంది. అసలు మన సబ్స్క్రైబ్ చాలా మంచోళ్ళు, వీడియోలు చూస్తురు. అలాగే ఫ్రెండ్స్ మంచిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ని నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు మంచిగా ఎమ్మటే వస్తుంటది. ఓకేనా ఫ్రెండ్స్? మా పల్లెటూరు ముచ్చట్లన్నీ మీతో పంచుకుంటాము. ఇంకా మాకు తెలియని ఉంటే ఏమైనా ఉన్నాయో అవన్నీ మీరు కామెంట్ చేస్తుంటే మేము వీడియో చేస్తుంటాము. సరేనా దోస్తులు, సరేనా ఫ్రెండ్స్? అన్ని మీరే మాకు. అవునే పిచ్చక్క, ఈ ముచ్చట ఎరకైనా అదే నా షోలో పడ్డాక నీకు చెప్పుదామని గప్పును వచ్చిన నీ కాడికి. ఎరకైనా అదే నీకు ఈ ముచ్చట. ఏం ముచ్చటక్క? నీకు బాగా ఎరకైతే డబ్బును ఎరకైతే చెప్పు, ఏం ముచ్చటో నాకేడ తెలుసక్క. నా పనే తీరపాయే, నా మొగడు ఊకోడాయే బయటికి వెళ్తే. ఏడక్క కానే లేకపాయ పని ఇట్టొచ్చినావని బయటికి వెళ్ళినా నేను. ఏం ముచ్చటక్క చెప్పే జర, నాకు కూడా డబ్బునా. మా ఆయన కూడా ఊకోడు అసలు. బయటికి వెళ్తే ఏం పని ఉందే నీకు, బయటికి వెళ్తున్నావు, మంది జోళ్ళు ఎందుకే నీకు అని ఒకటే తిడతాడక్క. జోలు పెట్టుకోకుంటే ఎట్లుంటావు అక్క మనం చెప్పు? ఆడకట్టలు ఎట్లుండాలి ఆడోళ్ళు? మా ఆయనతో నాకు వచ్చింది అక్క షేర. అదేనే ఆ పొట్టిదాని బిడ్డ పెద్ద మనిషి అయిందంట, ఎవరికి చెప్పకుండా కూర్చోబెట్టుకుందంటే ఇంట్లోనే. ఏముందే అందరిని పిలిచింత కళ్ళు సుక్క పోసి ఇంత ఆనందం చేపిద్దుగానే మంచిగా. ఏం తిన్నువే మనం తాగుదు అని తమాషగా ఒక్కతే చేసుకుని ఎవ్వరు చెప్పకుండా దాచిపెట్టిందంట. నాకునే గుర్తయింది, నాకు కూడా గంగక్క చెప్పింది. గట చేస్తాది అది. తమాషా కూర్చోబెట్టుకొని ముద్దుగా గింత కళ్ళు సుక్క పోస్తే అయిపోయా, మనం ఏం తాగుతామే? ముద్దుగా తానం చేపించి నింపుదుగానే దానికి. నీకు ఎరకగా లేదా? నేను అది కూర్చుందంట, చెప్పలేదంట. అది తక్కువది కాదే, దాని గుండె ఇంతలా ఉంది. అవునా బక్కక్క? నాకు తెలియదక్క. నా పక్క ఇంటికాడనే ఉంటుంది, అది ఎంత బాగా నాకు చెప్పలేదు చూడక్క. గిట్ట చేస్తుంది, నేను తిడితేనేమో నోరేసుకొని మంది మీద పడుతుందని అంటారు. నాకు చెప్పొచ్చు కదక్క, ఏమైందక్క? ముద్దుగా నిమ్మలంగా నింపుకున్నాం కదక్క, గట్ట చేస్తుంది అమ్మ. మళ్ళా ఓయమ్మో ఆమె జోలు ఎందుకక్క, ఊకోరి పంచాయతీ చేస్తుంది. ఇంకా మన ముగ్గురం కూడా ఆమెతో గెలవలేము, ఆమెతోని వల్లలేము మనం. ఎందుకమ్మా జోలు మనకి? పంచాయతీ చేస్తుంది ఊకో. నాకు తెలిసింది కానీ నేను చెప్పుదామంటే నా మొగడేం బయటికి వెళ్ళనియడాయే, ఓళ్ళు జోడు పెట్టనియడాయే. అక్క నాకు తెలిసింది, మన్ననే కూర్చుందంట, ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేదు. నేను అడిగితే జ్వరం వచ్చింది అని అంటుంది అక్క. నాకైతే కోపం వచ్చింది కానీ ఏం చేయాలక్క? గట చేస్తుంది అక్క.